ఈరోజు నేనైతే ఆథెంటిక్ స్టైల్‌లోని మాడుగుల హల్వా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ హల్వా చేయడానికైతే చాలా పేషెన్స్ కావాలి. అది మీకుందనే అనుకుంటున్నాను. ఈ టేస్ట్ నచ్చిన వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసేయండి. నాకు స్వీట్ ఎంత ఇష్టమో మీలో చాలా మందికి తెలుసు. నేను ఇంట్లో ట్రై చేశాను. చాలా అంటే చాలా బా వచ్చిందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టెప్స్‌తో సహా చెప్తాను. ఫాలో అయిపోండి. నేనైతే ఇక్కడ 1 కప్ వరకు గోధుమలు తీసుకున్నాను. డీమార్ట్‌లోనే తీసుకున్నానండి నేను. 1 కప్ అంటే 250 ఎంఎల్ వరకు ఉంటుందనమాట. దాంతో 1 కప్ అయితే గోధుమలు తీసుకున్నా కదా! ఖచ్చితంగా 3 డేస్ అయితే నానబెట్టుకోవాలనమాట. తినాలనుకుంటున్నారు 3 రోజుల ముందు నుంచే ప్లాన్ యేసుకొని అయితే నానబెట్టుకోండి. మీరు 3 డేస్ నానబెట్టాలని చెప్పాను కదా! నానబెట్టినది అలాగ వదిలేయకుండా డే బై డే అనమాట. ఈరోజు మార్నింగ్ నానబెట్టారనుకోండి, మళ్ళీ రేపటి మార్నింగ్ ఒకసారి క్లీన్ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఈవినింగ్ కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటే మనకి ఎక్కువగా స్మెల్ రాకుండా ఉంటది. ఎక్కువగా స్మెల్ వచ్చిందనుకోండి హల్వా టేస్ట్ అయితే పాడైపోతుందనమాట. సో, మీరు ఫస్ట్ నానబెట్టుకునే ప్రాసెస్‌లో కూడా కొంచెం కేర్ అయితే తీసుకోవాలి. ఇదైతే థర్డ్ డే అండి. థర్డ్ డే మార్నింగ్ నేనైతే మళ్ళీ చాలా వరకు 3-4-5 టైమ్స్ వరకు క్లీన్ చేసుకోవాలన్నమాట. మీరు ఒకసారి గోధుమలని స్మెల్ చూడాలి. స్మెల్ మంచిగా వచ్చేటంత వరకు మనం వాటర్‌తో అయితే క్లీన్ చేసుకోవాలి. అంటే వాటర్‌తో ఒకేసారి క్లీన్ కాకుండా మీకు ఫస్ట్ టైం స్మెల్ వచ్చిందనుకోండి, ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు మళ్ళీ ఫ్రెష్ వాటర్‌లో నానబెట్టండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కడిగిన తర్వాత ఇలా చేయాలన్నమాట. మంచిగా క్లీన్ చేసేసుకున్న గోధుమల్ని మనము మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మనము మిక్సీ అయితే పెట్టుకోవాలి. సో, చూస్తున్నారు కదా! ఇప్పుడు గోధుమల నుంచి మనకి పాలైతే వస్తాయన్నమాట. గోధుమ పాలు తీసుకోవాలి మనం. ఇది మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కదా అని అనొచ్చు. కాకపోతే గోధుమల నుంచి వచ్చే పాల నుంచి వచ్చే టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ అండి. ఇప్పుడు బయట చేసే షాప్స్ వాళ్ళు ఉంటారు కదా! మాడుగుల హల్వా అని చెప్పి అమ్మేస్తారు గానీ, అది పిండితో చేసేదేననమాట. కాకపోతే ఈ పాలతో చేసింది టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సో, ఇప్పుడు నేను ఒకసారి స్ట్రెయిన్ చేశాను కదా! ఒక్కసారి స్ట్రెయిన్ చేసిన దాంట్లో నుంచి వచ్చిన పాలనమాట అవి. ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు చూడండి మళ్ళీ మిక్సీలోకి వేశాను కదా! ఇందులోని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పెడతాననమాట. సో, అప్పుడు ఇంకొంచెం అంటే ఇంకొంచెం చాలా తక్కువ పాలే వస్తాయి గానీ, ఇంకొంచెం ఏవైనా పాలున్నట్టయితే మళ్ళీ వస్తాయి కదా! అని చెప్పైతే 2 టైమ్స్ అయితే మనము మిక్సీ అయితే పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా! మొత్తం అంతటిని కూడాను మీరు కావాలనుకుంటే స్ట్రైనర్ కాకుండా పల్చటి వైట్ క్లాత్ ఉంటది గదా! సో, క్లాత్‌లోకైనా స్ట్రెయిన్ చేసుకుంటే ఇంకా చాలా మంచిగా అయితే వచ్చేస్తది. ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్ సార్లు స్ట్రెయిన్ చేసిన పాలని గూడాను ఒక దగ్గర పెట్టేసుకొని, మళ్ళీ మనము స్ట్రైనర్‌ని క్లీన్ చేసుకున్నాను నేను ఆల్రెడీ. ఆ స్ట్రైనర్‌లోకైతే మళ్ళీ జల్లించేసుకోండి. సో, ఇప్పుడేంటంటే చాలా థిక్ పాలైతే వస్తాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! చాలా వైట్‌గా ఉన్నాయి. దీంతోనే మనం హల్వా అయితే చేస్తామన్నమాట. చాలా టేస్టీగా ఉంటది. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. ఎగ్జాక్ట్ ప్రాసెస్ అయితే ఇదేననమాట. ఇందులో వాళ్ళు మ్యాజిక్ చేసి ఎసెన్సులు గానీ ఏమి వేయరండి. జస్ట్ నార్మల్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే మనం జేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొనైతే దగ్గర దగ్గర 1 అవర్ వరకు నేను సైడ్‌కి పెట్టేసాననమాట. 1 అవర్ తర్వాత మంచి చిక్కటి పాలనేవి కిందకు ఉండిపోతాయి. సో, వాటర్ లాంటిది గానీ, ఏదైనా చెత్త లాంటిది ఉంటే మాత్రం పైకి తేలిపోతదనమాట. సో, దాన్ని పక్కన పెట్టేసి ఇంకా పడేసేయడమే. ఇప్పుడు మళ్ళీ కిందన చిక్కటి పాలుంటాయి గదా! అందులోని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టేసి మూత పెట్టేస్తాం. ఆ తర్వాత 1½ అవర్ తర్వాత మనం మళ్ళీ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకుంటామనమాట. ఈ ప్రాసెస్‌ని 3 టైమ్స్ కంపల్సరీగా చేయాలనమాట. మనకొకసారి లాస్ట్ థర్డ్ టైమ్‌కి చిక్కటి పాలొస్తాయి కదండీ! ఆ పాలు ఎన్నున్నాయో మనం కొలుచుకోవాలనమాట. సో, నాకైతే ఇక్కడ 1 గ్లాస్ వరకు పాలొచ్చాయనమాట. సేమ్ ఏ గ్లాస్ అయితే పాలొచ్చాయో అదే గ్లాస్ క్వాంటిటీతోని 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టేసుకోండి. దాంతోని మనం ఇప్పుడు హల్వా అయితే ప్రిపేర్ చేసుకుంటాం. ఈ రెసిపీ అంతా కూడాను మనం మెజర్‌మెంట్స్‌తోనే చేసుకోవాలండి. ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్స్‌ని ఫాలో అయిపోతే మాత్రం సూపర్ టేస్ట్ వస్తుంది. సో, ఇక్కడ మనకి 1 గ్లాస్ చిక్కటి పాలొచ్చాయి గదండీ! సో, 1 గ్లాస్ పాలకి 2 గ్లాస్ వరకు మనం ఇక్కడ షుగర్‌నైతే తీసుకుంటున్నాము. ఇది నార్మల్ షుగరేనండి. మనం ఎప్పుడు యూజ్ చేసుకునేదే. 2 గ్లాస్ షుగర్‌కి 1 గ్లాస్ వరకు వాటర్ అయితే తీసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ ఏసిన తర్వాత మనం ఇక్కడ షుగర్ సిరప్‌ని అయితే రెడీ చేసుకుంటున్నామనమాట. సో, ఇక్కడ ఏంటంటే మనం ఒక్కసారి స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఇంకా స్టవ్ దగ్గరే ఉండి అలా కలుపుతూ ఉండాలనమాట. ఇంకొక పెనం పెట్టుకొని నేను ఇక్కడ జీడిపప్పులు ఇంకా మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఉన్నట్టయితే డ్రై ఫ్రూట్స్‌ని ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను. సో, ఇప్పుడు నార్మల్‌గా నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికైతే నెయ్యి అయితే తీసుకున్నాను. దాని గురించి మనం ఒక 1½ 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవచ్చు. మనం తీసుకునే హల్వాని బట్టి, మీరు తీసుకునే డ్రై ఫ్రూట్స్‌ని బట్టి ఉంటదనమాట. సేమ్ అదే పెనంలోని నేను ఇక్కడ దగ్గర దగ్గర 3/4 కప్ వరకు అంటే 3/4 గ్లాస్ వరకు షుగర్‌ని అయితే తీసుకుంటున్నాను. ఇది మనము క్యారమెల్ చేయాలనమాట. చూడండి క్యారమలైజ్డ్ షుగర్ అంటారు కదా! కొంచెం చాలా థిక్ పాకం అయితే తీసుకోవాలనమాట. ఇంకా లెఫ్ట్ సైడ్‌లో ఉండే కడాయిలో వచ్చేసి మనకి థిక్ పాకం అయితే అవసరం లేదు. ఇదొచ్చేసి మాత్రం మనము చాలా థిక్ పాకం, తీగ పాకం అంటారు కదండీ! సో, దానికన్నా కొంచెం థిక్ వచ్చేటట్టు క్యారమలైజ్ అయ్యేటట్టు మనం చేసుకోవాలనమాట.
ఇది క్యారమలైజ్ ఫుల్‌గా పంచదారంతా కరిగిపోయిన తర్వాత మంచి బ్రౌన్ కలర్ వస్తది కదా! ఆ తర్వాత అటువైపు ఉండే షుగర్ సిరప్ వాటర్‌లోకైతే షిఫ్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడాను కంపల్సరీగా చేస్తేనే మనకు ఆ టేస్ట్ అయితే వస్తుందండి. ఆ ఫ్లేవర్. సో, ఆ ఫ్లేవర్ మనకి ఇంకెందులో నుంచి ఎసెన్సుల వల్ల ఏం రాదు. జస్ట్ ఈ ప్రాసెస్ వల్లే మనకు ఆ ఫ్లేవర్ అయితే ఉంటుందనమాట. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కాకపోతే టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇది. ఒక్కసారి మార్నింగ్ ఎప్పుడో నేను 10:00కి స్టార్ట్ చేశాను. మధ్యాహ్నం 2-3 అయిపోయిందనమాట. మొత్తం అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి. చాలా కష్టం అనిపించేసిందండి. కాకపోతే ఒక్కసారి తిన్నప్పుడు మాత్రం వర్త్ అనిపించిందనమాట. అంత టేస్టీగా ఉంది. సో, ఇప్పుడు మనం క్యారమెల్ సాస్ అనేది మనం ఈ కడాయిలోకి వేసేసుకున్న తర్వాత ఇంకా దాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలనమాట. ఎక్కడైనా గడ్డల్లాగా ఉన్నా సరే అదంతా కూడా కరిగిపోయిన తర్వాత మొత్తం లిక్విడ్‌గా అవుతది కదా! దాన్ని కూడా ఒక 5-10 మినిట్స్ వరకు బాయిల్ చేసినట్టయితే మనకి చిన్న తీగ పాకంలాగా అయితే వస్తదనమాట. ఆ తర్వాత మనం ఈ పాల మిక్చర్‌ని ఇందులో అయితే మిక్స్ చేసేసుకోవాలి. దాంట్లో మిక్స్ చేసే ముందు ఒక 4-5 యాలకుల వరకు దంచుకొని వేసుకోండి. ఆ ఫ్లేవర్ అయితే చాలా బావుంటుంది. ఖచ్చితంగా యాలకులను అయితే వేసేసుకోవాలి. గడ్డలు అవ్వకుండా చూసుకోవాలనమాట మనం దగ్గరుండి. సో, అందులోనే మనం నెయ్యి క్వాంటిటీ అనేది ఖచ్చితంగా ఇంత అని చెప్పలేమనమాట. కాకపోతే మీరొక పావు లీటర్ నెయ్యి అనేది పక్కన పెట్టేసుకోండి. నాకైతే ఈరోజు దగ్గర దగ్గర 350 ఎంఎల్ వరకు నెయ్యి అయిందనమాట. మీరు చూస్తున్నారు కదా! ఫస్ట్ నేను హాఫ్ కప్ యాడ్ చేశాను. ఇంకా అది ఉడుకుతున్న కొద్దీ నెయ్యి అయితే యాడ్ చేస్తూ వచ్చాననమాట. బ్యాచ్‌లు వైస్. సో, ఫస్ట్ ఒక హాఫ్ కప్పు, తర్వాత ఒక పావు కప్పు, తర్వాత ఇంకో పావు కప్పు దగ్గర దగ్గర నాకు 350 ఎంఎల్ వరకు నెయ్యి అయితే పట్టిందనమాట. అంత నెయ్యిని ఒకేసారి యాడ్ చేయకూడదండి. షిఫ్ట్‌లు వైస్ అనమాట. కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలనమాట. సో, అప్పుడు నెయ్యి ఏస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఈ హల్వా అనేది ఫ్రై అవుతూ ఉంటదనమాట. ఇప్పుడు చూడండి మనం నార్మల్‌గా రవ్వ హల్వా చేసినా సరే ఇలానే నెయ్యి వేసుకుంటాం కదా! బ్యాచ్‌లు వైస్. సో, అలానే ఈ హల్వాకి కూడా బ్యాచ్‌లు వైస్ నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు నేను తీసుకునే 1 కప్ గోధుమలకి ఈ క్వాంటిటీస్ అన్నీ కూడాను ఎగ్జాక్ట్‌గా ఇలానే మీరు కూడా యూజ్ చేయండి. చాలా అంటే చాలా బా వస్తది. కాకపోతే ఏంటంటే స్టవ్ ఆన్ చేసినప్పటి నుంచి ఆఫ్ చేసేటంత వరకు మీరు మాత్రం స్టవ్ దగ్గరే ఉంటూ కలుపుకోవాలనమాట. చూస్తున్నారు కదా! దగ్గర దగ్గర నాకైతే చాలా టైం పట్టేసింది. నేను ఈ ప్రాసెస్‌ని మా వారు పొద్దున డ్యూటీకెళ్ళేటప్పుడు స్టార్ట్ చేశాననమాట. మధ్యాహ్నం లంచ్ టైం అయినంత వరకు నేను ఇంకా కలుపుతూనే ఉన్నాను. సో, లాస్ట్ ఫైనల్ స్టేజ్ ఏంటి అనేది మీకు ఎలా తెలుస్తది అంటే మొత్తం నెయ్యి అంతా కూడాను ఇలాగ హల్వా నుంచి అయితే సెపరేట్ అయిపోతదనమాట. సో, సెపరేట్ అయినంత వరకు మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇదైతే మంచిగా గుర్తుపెట్టుకోండి. సో, ఈ స్టేజ్ వచ్చేటంత వరకు మీరు కలుపుతూనే ఉండాలనమాట. ఈ లాస్ట్‌లో నెయ్యి ఉంటది కదండీ! ఇది మీరు సెపరేట్‌గా ఒక బౌల్‌లోకి తీసుకొని కూడా మీరు తర్వాత వేరేగా యూజ్ చేసుకోవచ్చు. అందులోని మనకి మంచి హల్వా ఫ్లేవర్, ఇలాచీ ఫ్లేవర్ అయితే ఉంటదనమాట. సో, మీరు ఆ నెయ్యిని ఇందులో అయితే ఉంచుకోవడానికి అవ్వదు. సెపరేట్ అయిపోతదనమాట ఈజీగా సెపరేట్ అయిపోయిన తర్వాత మనకు హల్వా అయితే రెడీ అయిపోయినట్టే. దీన్ని మనము సెపరేట్‌గా ఒక ప్లేట్‌లోకి గానీ, బటర్ పేపర్ వేసుకొని ఒక టిన్‌లోకి గానీ షిఫ్ట్ చేసుకుంటే చాలా బావుంటుంది. చూస్తున్నారు కదా! ఇక్కడ నాకైతే దగ్గర దగ్గర ఒక 100 ఎంఎల్ వరకు నెయ్యి అయితే సెపరేట్ అయిపోయిందనమాట. అండ్ నెక్స్ట్ నేను ఒక షేప్‌లోకి తీసుకొని రావడానికి ఈ హల్వాని ఇంకొక బటర్ పేపర్ వేసుకొని టిన్‌లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత నేను పీసెస్‌గా కట్ చేసుకొని అయితే సర్వ్ చేసుకుంటాననమాట. సో, హల్వా చూస్తున్నారా ఎంత మంచిగా సాగుతూ ఈ టెక్స్చర్ అనేది. నేను చేసినప్పుడైతే చాలా టేస్టీగా వచ్చిందండి. మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడాను ఇక్కడ ఉండే వాళ్ళకి ఇచ్చాననమాట. చాలా బావుందన్నారు అందరూ కూడాను. లాస్ట్‌లోని నెయ్యి కూడా చాలా ఎక్కువ అంటే అంత హల్వా నుంచి బయటకొచ్చేసిందనమాట. ఆ హల్వా నుంచి వచ్చిన నెయ్యి అంతటిని కూడా ఒక బౌల్‌లోకి షిఫ్ట్ చేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడాను దాని మీద అయితే నేను పెట్టుకున్నాను. ఇంకా నోట్లో పెట్టుకొని తింటుంటే నోరూరిపోయి మంచిగా సాగుతూ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఖచ్చితంగా చెప్తాను. ఇంత మంచి రెసిపీ చెప్పినందుకు నాకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చే రెసిపీస్ మాత్రం మామూలుగా ఉండవు మరి. ఆ రెసిపీస్ కావాలంటే మాత్రం ఫాలో అయిపోండి. బాయ్.